పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీ అందరూ చూసుకున్నారు. కొంతమంది సొంత భావలా చూసుకున్నారు. ఇంతవరకు గత 40 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. అదే నా అదృష్టం. నా ఎదుగుదలకి మీరందరూ చాలా కారణం. అలాగే మా అబ్బాయిని కూడా విజయరాజని, మా విజయ్కి, అలాగే అసలు అంటే బెంగళూరు వాళ్ళు అంతా ఎలాగ ఉంటారనిపించింది నాకు ఇద్దరిని చూశాక. ఈరోజు నాకు ప్రత్యేకించి 2 పండుగలు. ఒకటి కలిసి ఉండి తనుంటే నేను ఎంతో సెక్యూర్డ్గా ఫీల్ అవుతా. నేను కాశ్మీర్లో ఉండగా తను ఫోన్ చేసి వరే ఇలా డాక్టర్ వచ్చిందిరా అన్నాడు. అన్న తలనొప్పిగా ఉంది, ఎవరిని కనుక్కోకుండా నోరు మీరా ఫస్ట్. నే తెలుసు నాకు ఇది ఈ ఫంక్షన్ ఉంటుందని. నిన్న మార్నింగ్ తెలియదు. దీన్ని క్లబ్జీ చేయొద్దు. ఇంకెవరు ఇంకా ఆయనకి నాకు మధ్య ఉన్న రిలేషను మా అబ్బాయి ఫంక్షన్ అయ్యి ఉండొచ్చు. దానికన్నా కూడా నాకు భరణి అంతే ఇంపార్టెంట్ కాబట్టి భరణి గారి గురించి మాట్లాడతాను. ఒక వ్యక్తిని అంటూ తెలుసు. అదేంటంటే బ్యాచిలర్స్ విశ్వనాథ్ గారి ఇంటి పక్కన ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మేమందరం. అప్పుడప్పుడు భరణి గారు ఏదో ఆఫీస్కి వెళ్తే నా దగ్గరికి వచ్చి పరిచయం కాబట్టి కొంచెం కలిసి వెళ్తుండేవారు. టిఫిన్ చేస్తే ఆయన దగ్గర ఉందో లేదో నేను అన్నా వెళ్దాం పర్లేదు. నేను తినలేదు కొన్ని కంపెనీ అంటున్నారు అదేమోనని. పరిస్థితి సాంగా ఎంత బేదరకం అంటే అంత బేదరకం. అది ఒకటే అడ్వాన్స్ ఇచ్చి అట్లా జేబు చాలా బరువుగా ఉంది ఇదంతం. అది మా ఇద్దరికి రిలేషన్ కాపాడుకోవటానికి ఆ రోజు జరిగిన మొదటి సన్నివేశం. అలాంటి వ్యక్తికి డాక్టరేటే కాదు, మీకు ఇంకా ఇంకా మా అబ్బాయి విజయ్ ప్రాణం పెడతాడు, కష్టపడతాడు అని నేను చెప్పుకుంటే రెగ్యులర్ ప్రెస్ మీట్ లాగే ఉంటాయి. తను నిరూపించుకోవాలి. నాకు చాలా నచ్చింది. దాటేస్తాడు అనిపి అసలు ప్రొడ్యూసర్కి ఏ లక్షణం లేదు ఆయన దగ్గర, ఏ లక్షణం లేదు. ప్రొడ్యూసర్ ఉండవలసిన టెన్షను అని ఫస్ట్ వీరంతా పేమెంట్ మొత్తం తీసుకెళ్ళిపోయింది అనే టైపు. వాళ్ళు ఎందుకు వస్తారు? పర్లేదులేండి ఇంకో రోజు పెట్టుకున్నాం సార్, పెద్ద కాంబినేషన్ అండి, రాజేంద్ర ప్రసాద్ గారు సంపత్ అందరూ ఉన్నామంటే పర్లేదు సార్ ఎక్కడికి వెళ్తారండి ఎల్లుండి ఇస్తారు అంటే ఆ టైపు. అలాగే సాయి గారు సాంగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. మనం ఎలాగో ఫంక్షన్ చేసుకుంటాం కాబట్టి అది గ్రాండ్గా చేసుకుందాం. ఇది ఓన్లీ మన ఫ్యామిలీ ఫంక్షన్. ఇది మీ 30 మంది మేము 4. మా అబ్బాయిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలి. బ్యూటిఫుల్ సార్.